హుజాబాద్ లింగాపూర్ మాచనపల్లి రోడ్డుకు 2,14,00,000 రూపాయలు. హుజాబాద్ సంబంధించి శాలపల్లి వెంకట్రావుపల్లి రోడ్డుకు 1,93,00,000 రూపాయలు. దమ్మకపేట కాటపల్లి రోడ్డుకు 2,04,00,000 రూపాయలు. వీణవంకకు సంబంధించి కేశవపూర్ వల్వాపూర్ రోడ్డుకు 2,23,00,000 రూపాయలు. ఇవి అభివృద్ధికి సంబంధించి ఈ హుజాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగిన అభివృద్ది. ఇంకా అనేక బియ్యం పైసలు కానీ, వ్యాక్సిన్ పైసలు కానీ, ఇంకా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఇక్కడ గ్రామ పంచాయతీలకు నిధులు కానీ, అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి నిధులు ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాం. ఇది అభివృద్ధికి సంబంధించి. కాబట్టి ఇలా ప్రజలకు అన్ని వివరించిన తర్వాత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు గతంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ నిధుల మొత్తం దారి మళ్లించింది. కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా వాళ్ళు ఇచ్చే నిధులుగా చెప్పుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు వాస్తవాలు గ్రహించిన ప్రజలు గ్రామాల వారీగా మేము చెప్తున్నటువంటి నిధుల విషయాన్ని చూసిన తర్వాత ఇలా ఎట్టి బస్సులో నరేంద్ర మోడీ గారికి ఓటే అని చెప్పి ఒక నమ్మకంతో ఉన్నారు. సరే, ఎందుకంటే ఫైట్ చేసింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. బీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా, ఆ కుటుంబ అవినీతి పాలనకు వ్యతిరేకంగా తెలంగాణను అప్పుడపాలు చేసి పేద ప్రజలు రాష్ట్ర రంపాన్ని పెడుతున్న సందర్భంలో ప్రజలను కాపాడుకున్న ఉద్దేశంలో, ప్రజలకు భరోసా కల్పించే ఉద్దేశంతో అనేక ఆందోళన చేసిన తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేయడం, మా కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేయడం, మా మీద అక్రమంగా కేసులు పెట్టడం, మమ్మల్ని జైలుకు పంపడం. కానీ ఇన్ని చేసినప్పుడు దురదృష్టవశాత్తు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన తర్వాత అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత పొందిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా ప్రజలందరూ బాగా బాధపడతా ఉన్నారు. మేము మా కోసం ఫైట్ చేసిన, మాకు నిధులు ఇచ్చిన, మా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించినటువంటి నరేంద్ర మోడీ గారి పూర్తి కోటేయాలన్నా మేము తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు మా ముందు పెట్టింది. మేము నమ్మినాం. ఇంత ధోకాబాజీ పార్టీ అని మేము ఎప్పుడు అనుకోలేదు. 6 గ్యారెంటీలను 100 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో అందరికీ అమలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కండిషన్ల పేరుతోని మళ్ళా మోసం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి వాళ్ళ ప్రజలు భావిస్తా ఉన్నారు. 423 హామీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలో అనేక హామీలు ఉన్నాయి. కేవలము 4-5 హామీలు నెరవేర్చి 6 గ్యారెంటీలు అమలు చేసినట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. 500 గ్యాస్ సంబంధించి ఫస్ట్ అందరికి ఇస్తామన్నారు ఎలక్షన్ టైంలో. తర్వాత రేషన్ కార్డు ఇంతవరకు ఈయనలే. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రేషన్ కార్డు 10 సంవత్సరాలు ఒకరికి ఇవ్వలే. దాదాపు 10 లక్షల మంది రేషన్ కార్డుల కోసం ఎదురుస్తున్నారు. వాళ్ళకి ఈయనలే.